వాడవాడన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆగస్టు 15వ తేదీలోపు ఆయా డివిజన్లకి సంబంధించిన కమిటీలని నియమించాలని సూచించారు. ఆ కమిటీలో మహిళలకి 33% ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలి అన్నారు. పార్టీని మరింత పటిష్టంగా ఉంచేందుకు కమిటీలు దోహదపడతాయని తెలిపారు. ఓటరు సవరణ ప్రక్రియని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరిని ఎన్రోల్ చేయించాలని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, మడుపు మోహన్, కామ్రెడ్డి, రామ్రెడ్డి, వంగల విద్యాసాగర్, గంటా కళ్యాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దీన్ని మనం ఆఫీస్ పేరుగా కార్యవర్గ సమావేశం మనలో మనం ఇంపార్టెంట్ ప్రతి నెల మనం పెట్టుకోవాలి. మన పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన మేరకు మనం ప్రతి నెలకు ఒక మీటింగ్ పెట్టుకొని మన యొక్క సాధక బాధక అందించవలసిన కార్యక్రమం. కానీ ఈరోజు అత్యవసరంగా మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే మన పార్టీ మొన్న జూమ్ మీటింగ్లో మీనాక్షి మేడం గారు, బీసీసీ ప్రెసిడెంట్ గారు సూచన మేరకు డివిజన్లో 21 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలి. అది ఆగస్టు 15 లోపు మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇది డివిజన్ ప్రెసిడెంట్ యొక్క బాధ. మిగతా వాళ్ళు ఎందుకు అంటే మిగతా వాళ్ళని ప్రతి డివిజన్లకు ఇన్ఛార్జ్ అనేది ఆర్గనైజేషన్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక కమిటీ ఉంటుంది. దాన్ని యాజ్ పర్ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వేయడం జరిగింది. అంటే ఒక వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు అందరూ కలిసి ఒక 10 డివిజన్లకు ఒక 6 ఇన్ఛార్జులుగా ఆ యొక్క 10 డివిజన్లనే పర్యవేక్షణ ఇస్తూ కోఆర్డినేషన్ చేస్తూ ఆర్గనైజేషన్ లో మనం ఏ రకంగా స్ట్రెంగ్తన్ కావాలి. దిస్ ఇస్ ద మన పార్టీ యొక్క ఆర్గనైజేషన్ బిల్డింగ్, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్డింగ్. దయచేసి నేను మీ అందరితో అప్పీల్ చేసేది ఏంటంటే పార్టీ గట్టిగా ఉంటేనే మన